ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఒక వర్షపు రాశికి ఒకసారి గవ్వలేసి చూద్దాం. చిత్తార 4 పడ్డాయి. వర్షపు రాశికి చిత్త 4 పడ్డాయి, బోల్తా 1 పడ్డది. కానీ అదృష్టం రేఖ, ఆలోచన రేఖాటం. ఒక అతను ఏడుస్తుంటే 4 సహకారం చేస్తారు. అదృష్టం రేఖాటం, బలం రేఖ బాగుంది. ఏమంటే ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉందండి. రాజపూజ యోగం మంచిగుంది. అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ బాగుంది. ఎక్కువ దోస్తానం కానీ ముగ్గురితో చేయవద్దని ఆలోచన రేఖ. అనుకున్న పనులు కూడా బాగుంది. మీరు ఒకరి గురించి మీరు ఆలోచిస్తారు, కానీ మీ గురించి ఎవరు ఆలోచించరు. ఈ వృషభ రాశి వారు అంతే ఉంది. ఒకరికి మీరు సహాయపడతారు, మీకెవరు సహాయపడరండి. కానీ మీ అనుకున్న అనుకూలంగా మంచిగా ఉంది మీ పేరు మీద. మీరు చేసే పనుల్లో కానీ బాగుంటుంది. కానీ కొత్త పనుల వల్ల, కొత్త జాబ్లో కానీ, నౌకరులో కానీ, అనుకున్న పనుల్లో కానీ, బిజినెస్లో కానీ, మంచి మంచి జాబ్లో కానీ, మంచి షాప్ పెట్టాలనుకున్నా కానీ, కోరుకున్న ప్రశ్నలో కానీ, ఏదైనా చేయాలనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతుంది. మీ చేసే పనులు కూడా బాగానే జరుగుతాయి. ఆ భగవంతుని దయ వల్ల అనుకున్న పనుల్లో బాగా అవుతుంది. కోరిక నా ప్రశ్న కూడా మంచిగా ఉంది. అనుకున్న లెక్కలు కూడా బాగుంది. ఇప్పుడు ఇక్కడ మేడారం సమ్మక్క సారక్క జాతర కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఏడుపాయల అమ్మవారి జాతర కూడా వెళ్ళొచ్చు. అనుకున్న పనుల్లో కానీ హరకత్ బరకత్తులు కూడా మంచిగా అవుతుంది. మీరు ఏ పని చేసినా కానీ మంచి జరుగుతుంది. కానీ తొందర పడకూడదు. అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతుంది. ఏ పని చేసినా కానీ కొత్త పనులు, కొత్త వ్యవహారాలు ఏదైనా చేయాలనుకున్నా కానీ నిదానంతో చేయండి. మీరు ఎంత తొందర పడవద్దు, అంత నిదానమే ప్రధానం మంచిగా ఉంది. మన పెద్దలు చెప్పేవారు, అప్పుడు ఉడుకుడుకు అన్నం తింటే నాలుక కాలుతుంది. అన్నం కొద్ది చల్లగా అయినప్పుడు తినాలన్నా అది శాస్త్రం. అది ఇప్పుడు నేను జ్యోతిషంలో మీ గవ్వలు వేసిన దాంట్లో మీకు పడ్డాయి 4. అందుకని చెప్తున్నాను, ఎంతైనా కానీ ఉరుకులాడకండి, నిదానం చేయండి ఈ వృషభ రాశి వారికి. కానీ అదృష్టం రేఖ కూడా బాగానే అవుతుంది. 4 డబ్బుల గురించి, 4 ఆలోచన గురించి కూడా బాగుంది. ఏమంటే ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంటుందండి. కానీ ఎంత సంపాదించినా కానీ అది అగ్గిపాలే అవుతుంది, నీళ్ళ పాలే అవుతుంది. ఏం టెన్షన్ తీసుకోకండి, నిదానం చేయండి. మీకు ఎక్కడ పోయినా కానీ ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు. మీ అనుకున్న పనులు మీకు జరుగుతున్నాయి. మీరు ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయండి. కానీ మీ అనుకున్న పనులు కానీ ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి. జై శ్రీరామ్.